బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక చిన్న పల్లెటూరు పేరు రామాపురం. ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు ఉండేవి. మధ్యలో ఒక వేప చెట్టు, దాని కిందనే వెంకటయ్య పాల వ్యాపారం. వెంకటయ్య అంటే చాలు ఊర్లో అందరికీ కొంచెం భయం, కొంచెం విసుగు. ఎందుకంటే వెంకటయ్య పాలల్లో నీళ్లు కలపడంలో మహానేర్పరి. ఎప్పుడూ లాభమే కావాలనే అత్యాశ మనిషి. చిన్ననాట్నుంచి అతనిలో పేరుకుపోయిన ఈ అత్యాశ పాలకు నీళ్లు కలిపి అమ్మే దుర్బుద్ధిగా మారింది. ఉదయం 4 గంటల సమయం. ఆవుల అరుపులు, పాలు పితికే శబ్దం వినిపిస్తుంది. వెంకటయ్య భార్య లక్ష్మి పాలు తీసే పాత్రలు కడుగుతూ ఉంటుంది. వెంకటయ్య రహస్యంగా పాలు, పక్కన ఉంచిన నీటిని ఒక గ్లాస్తో కొలుస్తూ కలుపుతూ ఉంటాడు. ఏవండి, పాలల్లో మళ్ళీ సగానికి సగం నీళ్లు కలుపుతున్నారా? అది సగం నీళ్లు కాదండి, దాదాపు 3 వంతులు నీళ్లే. ఈ పాడుబుద్ధి మీకు పోదా? పాలు పితికిన వెంటనే ఆ అమాయక ఆవులను కూడా మోసం చేస్తున్నట్టు అనిపించటం లేదా? అబ్బబ్బా, నీకెందుకే ఈ పాల పంచాయితీ? మాకు కావలసినవన్నీ వండి పెడుతూ ఇంటి పని చూసుకుంటే సరిపోతుంది. వ్యాపార రహస్యాలు, లెక్కలు నీకు తెలియవు. నువ్వు జోక్యం చేసుకోకు. ఆ రహస్యమేంటో ఎప్పుడో ఊరంతా తెలుసు. మనం పాలమ్మడం లేదు, పల్సని నీళ్లను అమ్ముతున్నాం. మొన్నదాకా చింతామణిగారి మనవడికి పాలతోనే జ్వరం వచ్చిందట. ఆ పాలు తాగే పిల్లలు, ముసలివాళ్లు ఎంత బలహీనంగా తయారవుతున్నారో చూడండి. మన పిల్లాడికి కూడా సగం నీళ్లు కలిపిన పాలు పోయాల్సొస్తోంది కదా. ఆ పాపం మీకు తగలకుండా పోతుందా? చూడు లక్ష్మి, నీకసలు తెలివిలేదా? పాలు సాయంకాలం వరకు నిలవ ఉండాలంటే కొంచెం నీరు కలపాలి. లేకపోతే అవి త్వరగా పులిసిపోతాయి, గడ్డ కడతాయి. అందుకే ఈ కొద్దిపాటి ఏర్పాటు. నేను పాలు పోస్తున్నాను, నీళ్లు కాదు. ఈ మాత్రం తెలియకుండా నేనేమైనా పాల వ్యాపారం చేస్తున్నానా? అబద్ధాలాడకండి. నీళ్లు కలపడం దేనికి? ఎంత కలుపుతున్నారో నాకు తెలీదనుకుంటున్నారా? మీరా ఆవుల్ని దేవుళ్లా చూసుకోవాలి. కాని ఆ పాడి ఆవుల కష్టం దైవం చూస్తూ ఊరుకోరు. మీ అత్యాశకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఆవుల పేరిట మోసం చేస్తున్నారు మీరు. ఊరుకోమని చెప్పు మీ దైవానికి. నేను నిద్ర లేకుండా తెల్లవారుజామునే కష్టపడి లేస్తున్నా, అమ్ముతున్నా, లాభం తీసుకుంటున్నా. వ్యాపారం అంటే అంతే. నీతులు చెప్పి నష్టపోతే ఎవరు చూస్తారే? చూడు, ఈరోజు మార్కెట్కి మామూలు కన్నా ఎక్కువ పాలు తీసుకెళ్ళాలి. పెద్ద లాభం వస్తుంది. నా కొలత పాత్ర నింపుతున్నది పాలు కాదు, ధన సంపాదన మార్గం. మరీ అంత లాభం కోసం ప్రాకులాడకండి. ఊర్లో రామయ్య బాబు లాంటి వాళ్ళున్నారు. మనసున్న మనుషులు. వాళ్లకైనా కొంచెం స్వచ్ఛమైన పాలివ్వండి. రేపు మన పిల్లలకి ఏదైనా జరిగితే అప్పుడు మీ డబ్బేమీ చేయలేదు. రామయ్యే కాదు, ఎవ్వరొచ్చినా సరే నా లెక్క నాదే. కొంచెం నీళ్లు కలుపుతున్నా ఎవ్వరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఏం చేయగలరు? నేను నోరు నొక్కి మాట్లాడేయగలను. నువ్వు నోరు మూసుకొనుంటే మనిల్లు బంగారు కొంపవుతుందే. నా నోరు మూయించడం మీ చేతుల్లోనే ఉంది. కాని ఆ దైవాన్ని, ప్రకృతిని, కాలాన్ని ఎవరు ఆపగలరు? మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు పాలతో చేస్తున్న మోసం రేపు మీకంతకంటే పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ నష్టం డబ్బు రూపంలో ఉండకపోవచ్చు, అంతకంటే పెద్దదిగా ఉంటుంది. గుర్తుంచుకోండి. వెంకటయ్య అదేం పట్టించుకోకుండా 2 పెద్ద పాత్రల్లో పాలు పోసి, నీ మాటలు ఆకాశంలో దీపాలే. నా పాలు 100% అమ్ముడవుతాయి. చూస్తూ ఉండు. ఈ రోజు నా సంపాదన చూస్తే నీకు నోట మాట రాదు. నేను త్వరగా వెళ్ళాలి. శుభం పలుకు. వెంకటయ్య పాలను, నిండుగా ఉన్న ఆ నీటిని కలిపి 2 పెద్ద పాత్రల్లో నింపుకొని పాలకేంద్రానికి బయలుదేరాడు. వెంకటయ్య కనుమరుగయ్యే వరకు చూసి లక్ష్మి నిరాశగా, ఆందోళనగా తలపట్టుకుంది. వెంకటయ్య పాలకేంద్రానికి చేరుకుంటాడు. అక్కడ చింతామణి, రామయ్య తమ గిన్నెలు పట్టుకుని నిలబడి ఉంటారు. చింతామణి మొహం కొంచెం కోపంగా ఉంది. ఏంటయ్యా వెంకటయ్య, నీ పాలల్లో పాలవాసన కన్నా నీటి వాసనే ఎక్కువగా వస్తోంది. నా మనవడు ఆస్పత్రి పాలయ్యాడు. నీ మోసానికి అంతులేదా? అయ్యో చింతామణి గారు, అదేమిటండి? నా ఆవుల పాలు చాలా మంచివి. మీ మనవడికి వేరే ఏదైనా కారణమై ఉంటుంది. నన్నెందుకు నిందిస్తున్నారు? నిందించక ఇంకేం చేయమంటావు? ఇకపై నీ పాలు కొనడం ఆపేస్తున్నాను. నీతి లేకుండా వ్యాపారం చేసేవాడి దగ్గర పాలు కొంటే మాకు అనారోగ్యమే తప్ప ఆరోగ్యం రాదు.
చింతామణి కోపంగా వెళ్ళిపోతాడు. రామయ్య వెంకటయ్య వైపు జాలిగా చూస్తాడు. నమస్తే వెంకటయ్య, ఈరోజు పాలు కొంచెం చిక్కగా ఉన్నాయేమో చూడు. పిల్లాడికి పల్చటి పాలు తాగించడం నా మనసుకి బాధగా ఉంది. అయినా ఇలా ఎంతకాలం నడుస్తుంది వెంకటయ్య? నువ్వు రేపు పట్టుబడితే ఈ పేరు పరువు పోతే ఏం చేస్తావు చెప్పు? ఏమంటున్నావు రామయ్య? నా పాల నాణ్యతను శంకించడం న్యాయమా? నేను రామాపురంలోనే మొట్టమొదటి నుండి వ్యాపారం చేస్తున్నాను. నా ఆవుల పాలు ఎప్పుడూ మంచివే. నా వ్యాపారాన్ని పాడు చేయాలని చూస్తున్నావా? నీ ఆవుల పాలు మంచివేనని నాకు తెలుసయ్యా. నువ్వు పాలు పితికేప్పుడు నేను చూశాను కదా. కాని మధ్యలో నువ్వు కలుపుతున్న పదార్థం కొంచెం నాణ్యతను తగ్గించడమే కాదు, నాణ్యతను పూర్తిగా చంపేస్తోంది. నువ్వు వ్యాపారం బాగా చేయాలని కోరుకునే మనిషిని, నీకు మేలు జరగాలని చెప్తున్నా. ఇలా మోసం చేస్తే నీ మీదున్న నమ్మకం పోతే మళ్ళీ దాన్ని సంపాదించడం చాలా కష్టం. గుర్తుంచుకో. నాకు నీతి బోధలు చెప్పక రామయ్య. పాలల్లో కొద్దిగా నీరు కలపడం దానికి నిలకడ ఇవ్వడానికే తప్ప మరో కారణం ఏం లేదు. అంతేకాకుండా పాలు పులవకుండా ఉంటాయి. అదే చిట్కా. నువ్వు నాకేదో దైవ రహస్యం చెప్తున్నట్టు చెప్తున్నావు. నాకు తెలుసులే నేనేం చేస్తున్నాను. చిట్కాలు కాదు వెంకటయ్య, ఇది మోసం. నీకు తెలుసా? నువ్వు పోసే నీళ్ల పాలకన్నా నువ్వు అదనంగా సంపాదిస్తున్న డబ్బులు ఎక్కువ ప్రమాదకరం. ఆ డబ్బు నీ ఇంట్లో నిలవదు. మనసు మార్చుకో. భూమిని నమ్ముకున్న రైతునైనా నాకు తెలుసు, స్వచ్ఛంగా పండించిన పంట ఎలా మనకు రెండింతలు ఫలితాన్నిస్తుందో. ఈ కాలంలో మంచి మనసుతో వ్యాపారం చేస్తే గిట్టుబాటు కాదు. నువ్వు రైతువి, నీకు కష్టం తెలుసు, నాకు కష్టం తెలుసు. లాభం లేకపోతే ఎందుకు కష్టపడాలి? నాకు తెలిసిన కష్టం భూమిని నమ్ముకొని ఎండకు వానకు ఓర్చి పంట పండించడం. నీకు తెలిసిన కష్టం స్వచ్ఛతను దాచిపెట్టి నీటిని అమ్మడం. దానికి ప్రతిఫలం ఏదో ఒక రోజు అనుభవించక తప్పదు. గుర్తుపెట్టుకో, ప్రతి నీటి చుక్కకి లెక్క ఉంటుంది. నా ప్రతిఫలం ఈ డబ్బు సంచులే. పాల్గొంటావా లేదా? లేకపోతే నేను త్వరగా వెళ్ళాలి. మళ్ళీ పక్క గ్రామంలో పెద్ద కేంద్రానికి ఆలస్యమవుతుంది. సర్లే, నీ పాలు నీ ఇష్టం. నా పిల్లాడి ఆరోగ్యం నాకు ముఖ్యం. నాకు కొంచెం మంచి పాలు పోయి డబ్బులు తీసుకో. సరిగ్గా ఇచ్చావులే. అంతకన్నా ఎక్కువ పోసావా తక్కువ పోసావా అనేది ఆ దైవానికే తెలియాలి. మనిషి కళ్ళకు కనిపించనిది దైవం కళ్ళకు కనిపిస్తుంది. నీకు వీలైనంత త్వరగా నీ తప్పును తెలుసుకుంటావని ఆశిస్తున్నాను. ఉంటాను వెంకటయ్య. నా తప్ప? నా తప్పు నా లాభాన్ని రోజురోజుకి పెంచడమేనా? ఈ నీతులు చెప్పేవాళ్ల మాటలు పట్టించుకుంటే నేనెప్పటికీ ధనవంతుణ్ణి కాలేను. త్వరగా ఆ కేంద్రానికి కూడా వెళ్లి మరికొంత లాభం సంపాదించాలి. వెంకటయ్య మిగతా పాలను కూడా అమ్ముతాడు. రోజంతా ఇదే విధంగా చిన్న చిన్న మోసాలతో పాలనమ్మి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటాడు. ప్రతిరోజు అతని సంపాదన పెరుగుతూనే ఉంటుంది. 3 నెలలు గడుస్తాయి. ఊళ్ళో వర్షాల్లేక పెద్ద కరువొస్తుంది. రామాపురంలో తాగే నీటికి కూడా ఇబ్బందవుతోంది. నది, చెరువులు, బావులు ఎండిపోయి భూమి బీటలు వారింది. పశువులకు గడ్డి దొరకడం కష్టమై జనం అల్లాడిపోతున్నారు. యాండి, నీళ్లు దొరకడం కష్టమైపోతోంది. పొలాలన్నీ బీటలు వారాయి. మనం ఆవులకు కూడా సరిగ్గా నీళ్లివ్వలేకపోతున్నాం. పాడి ఆవులు కూడా బలహీనంగా తయారవుతున్నాయి. అందుకేనే ఈరోజు పాలు తగ్గించాను. ఏం చేస్తాం? ప్రకృతి మన చేతుల్లో లేదు. మనం దానిని మార్చలేం కదా. ఆ ప్రకృతిని మోసం చేయడానికేనా మీరు ఈ నీటిని కూడా సంపాదిస్తున్నారు? మన ఇంట్లో తాగడానికి చుక్క నీరు లేదు. అయినా సరే మీరు పాలల్లో కలపడానికి నీళ్లు కావాలని పక్కూరు నుండి బండి పెట్టి డబ్బులిచ్చి మరీ కొనుక్కొనొస్తున్నారట. మీకు సిగ్గనిపించటం లేదా? తాగడానికి లేని నీళ్లను కూడా పాలల్లో కలిపి అమ్ముతున్నారా? ఇది మరీ దారుణమండి. వ్యాపారం లక్ష్మి, వ్యాపారం. కరువులో నీళ్లు బంగారంతో సమానం. నా లాభం గురించి నేను చూసుకోవాలి కదా. నేనీరోజు పాలల్లో 2% ఎక్కువ నీరు కలపగలిగాను. అందుకే ఈరోజు నా లాభం పెరిగింది. ఈ నీటి ధర కూడా నేను కొనేవాళ్ల దగ్గరే వసూలు చేస్తాను. అదంతా మీ నష్టమండి, లాభం కాదు. ఈ కరువులో జనం పాలు తాగితే బలం వస్తుందని, పిల్లలకు పోషకాలందుతాయని కొనుక్కుంటుంటే మీరు వాళ్లకి కేవలం నీళ్లే అమ్ముతున్నారు.
నిన్న మొన్న మన అమ్మాయికి కూడా జ్వరం వచ్చి బాగా నీరసించిపోయింది అంటే ఆ పల్చటి పాలు తాగడం వల్లేనేమో. దయచేసి ఆ కలిపేది ఆపండి. నీతి నిజాయితీ దైవం. ఆపవే నీ గోల. ఆస్పత్రికి వెళ్తే తగ్గని జ్వరాలు నీతి మాట్లాడితే తగ్గుతాయా? ఈరోజు ఊర్లో పెద్ద కార్యక్రమం ఉంది. పక్క పల్లెటూరు నుండి అతిథులు వస్తున్నారు. వాళ్ళు ఒక శుభకార్యానికొచ్చారు. ఎంత మొత్తం పాలు అడిగారు? దాదాపు 10 పాత్రల పాలు కావాలట. అన్ని పాలు నా దగ్గర లేవు, కానీ నేను వారికి ఇస్తా అని రేటు కూడా మామూలు కన్నా కొంచెం ఎక్కువగానే చెప్పి మాటిచ్చాను. ఈ ఒక్క లాభం చాలు, మన కష్టాలు తీరిపోతాయి. ఎలా ఇస్తారు? ఉన్న పాలు 4 పాత్రలు మాత్రమే కదా. ఆవులకు కూడా సరైన దాణా నీరు దొరకడం లేదు. అదే మరి నా తెలివి. ఇప్పుడు పాలు 4 పాత్రలున్నాయి. వాటిని నేనే ఈరోజు కొనుక్కొనొచ్చిన 10 పాత్రల నీటితో కలిపి 10 పాత్రల పాలుగా మార్చాలి. అంటే అంటే మొత్తం నీళ్లేనా? వద్దండి, వద్దు. ఈ కరువులో అంత మోసం చేయకండి. దయచేసి వద్దు. ఆ అతిథులు దూర ప్రయాణం చేసి వచ్చుంటారు. వాళ్ళకి మంచి పాలివ్వకపోతే ఆ శాపం మనకి తగులుతుంది. మీ అత్యాశ మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది. దయచేసి వద్దని నాకు చెప్పకి. ఈ ఒక్కరోజు పెద్ద లాభం వస్తే కొన్ని నెలలపాటు మనం హాయిగా ఉండొచ్చు. నా బుద్ధిని మార్చుకోమని చెప్పకు. నేను మోసం చేయడంలో నిపుణుణ్ణి. చూస్తూ ఉండు, ఈరోజు నేనెంత సంపాదిస్తాను. ఆ అతిథులు నా పాలన చూసి సంతోషపడతారు. లక్ష్మి ఎంత బ్రతిమలాడినా మొత్తుకున్నా వెంకటయ్య వినడు. పాలల్లో నీళ్లు కలపడం మొదలు పెడతాడు. 4 పాత్రల పాలకు 6 పాత్రల నీటిని కలిపి 10 పాత్రలు నింపుతాడు. పాలు కేవలం రంగు మాత్రమే మారతాయి. పాత్రలు నిండిపోతాయి. ఆ నీళ్లు కలుపుతున్నప్పుడు లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. వెంకటయ్య నిండుగా నీళ్లు కలిపిన ఆ 10 పాత్రలను ఒక పెద్ద బండిపై పెట్టుకుని కట్టెల సాయంతో కట్టి గ్రామం మధ్యలోని సభ జరిగే ప్రదేశానికి బయలుదేరతాడు. అప్పుడే ఆకాశంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముతాయి. నల్లటి మబ్బులు ఆకాశాన్ని ఆవరించాయి. అయ్యయ్యో, ఈ వర్షం ఇప్పుడొస్తే నా పథకం అంతా పాడైపోతుంది. కరువు తర్వాత వస్తున్న ఈ వాన నా మోసాన్ని బయటపెడుతుందేమో. త్వరగా వెళ్ళాలి. త్వరగా డబ్బులు లెక్క పెట్టుకోవాలి. అప్పటిదాకా ఉన్న ఎండ ఒక్కసారిగా మాయమై పెద్దగా గాలి వీస్తుంది. కరువు నుండి ఊరంతా ఉపశమనం పొందుతుందని ఊహించని విధంగా భారీ వర్షం మొదలవుతుంది. ఆ వర్షం మామూలుది కాదు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నేల విరిగిపోయేంత కుంభవృష్టి కురుస్తుంది. అరేరే, ఇదేంటి ఇంత పెద్ద వాన? ఇప్పుడు నా పాలను ఎలా కాపాడుకోవాలి? రామాపురంలో వర్షం నీళ్లు నిలవడానికి సరైన దారుల్లేవు. ముఖ్యంగా వెంకటయ్య వెళ్తున్న దారి పక్కన చిన్న కాలువ ఉంది. ఆ కాలువ నిండి దారి మీదకు నీరు ప్రవహిస్తోంది. వర్షం ఉధృతికి ఆ నీటి ప్రవాహం వేగం, శక్తి పెరిగింది. అయ్యో, ఈ కాలువ నిండిపోతోంది. నా బండి అదుపు తప్పిపోతోంది. నా బండిని త్వరగా తీసుకువెళ్ళాలి. వెంకటయ్య తన బండిని వేగంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా తారు లేని ఆ పల్లెటూరి మట్టి రోడ్డు పూర్తిగా బురదమయమై బండి చక్రాలు ఇరుక్కుపోతాయి. వెంకటయ్య బండిని లాగడానికి ప్రయత్నించి తడబడతాడు. బండి ఒక పక్కకు ఒరిగి 10 పాత్రల్లోని ఆ పల్చటి పాలు, అంటే ఎక్కువ నీళ్లు, అన్నీ ఒక్కసారిగా కిందపడి ఆ ప్రవాహంలో గలగల శబ్దంతో కలిసిపోతాయి. పాలు తెల్లగా కొట్టుకుపోతుంటే అది నీరుగా మారి కాలువలో కలిసిపోతుంది. అయ్యో, పోయాయి, అన్నీ పోయాయి. నా లాభం, నా పాలు, నా అత్యాశ, నా అదృష్టం. ఆ వర్షపు నీరు వెంకటయ్య కష్టపడి కూడగట్టిన పాలు అందులో కలిపిన నీటిని తీసుకుని వేగంగా ప్రవహిస్తుంది. నిలబడి చూస్తుండగానే 10 పాత్రలు ఖాళీ అయిపోతాయి. వెంకటయ్య కన్నీళ్లతో నిస్సత్తువతో తలపట్టుకొని రోదిస్తాడు. అతన్ని పిసినారి బుద్ధికి ప్రకృతి వేసిన శిక్ష అది. వెంకటయ్య ఏడుస్తూ ఉండగా రామయ్య గొడుగు పట్టుకుని అటువైపుగా వస్తాడు. రామయ్య అతని పరిస్థితిని చూసి అయ్యో అనుకుంటాడు. అతని దుస్థితికి జాలి పడతాడు. ఏమైంది వెంకటయ్య? ఎంత పెద్ద వానలు, నడి వీధిలో ఏడుస్తున్నావు? నీ పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయేంటి? రామయ్య, రామయ్య, అంతా పోయింది. నా శ్రమ, నా పాలు, నా లాభం, 10 పాత్రల పాలు అన్నీ ఈ నీటిలో కొట్టుకుపోయాయి. నేను కోటీశ్వరుణ్ణి అవ్వాలనుకున్నాను, కానీ అంతా పోయింది.
నా కళ్ళ ముందే నా సంపాదన కరిగిపోయింది. నీ కళ్ళ ముందు కొట్టుకుపోతున్నది పాలు కాదు వెంకటయ్య. నువ్వెన్నేళ్ల నుంచి మోసం చేసి పాలల్లో కలిపిన ఆ నీరే అది. ప్రతి చుక్కకు నువ్వు మోసం చేసినందుకు లెక్క చెప్పాల్సిన సమయం వచ్చింది. నువ్వు దాచి నీరు ఇప్పుడు కరువు సమయంలో దైవంగా మారి వర్షపు నీరుగా వచ్చి నువ్వు అదనంగా కలిపిన నీటిని కూడా తీసుకుని పోయింది. ప్రకృతి చాలా నిజాయితీ గలది. అవును రామయ్య, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఆ రోజు లక్ష్మి కూడా ఇదే చెప్పింది. నా అత్యాశ ఈరోజు నన్ను నడి వీధిలో నిలబెట్టి నలుగురి ముందు సిగ్గుపడేలా చేసింది. నేను మోసం చేయకుండా ఉండుంటే కనీసం ఈ 4 పాత్రల స్వచ్ఛమైన పాలు నాకుండేవి. ఈ మోసపు 10 పాత్రల లాభం ఉండేది కాదు. నీకెంత కష్టం వచ్చినా నీ కష్టం నేను చూడలేను వెంకటయ్య. రా, ఈ వానలు తడవకు. పద, ఇంటికి వెళ్దాం. బండిని నేను పక్కకు పెడతాను, నీకు సహాయం చేస్తాను. నా పాపానికి శిక్ష పడింది రామయ్య. ఈ రోజు నుండి నేను నిజాయితీగా వ్యాపారం చేస్తాను. నా ఆవులు ఎన్ని పాలిస్తే అంతే అమ్ముతాను. ఇక మీదట ఒక్క చుక్క నీరు కూడా పాలల్లో కలపను. ఆ దేవుడే నన్ను క్షమించాలి. నిజం చెప్తున్నావా? ఇది కేవలం నష్టం భయంతో కాదు కదా? లేదు రామయ్య, నేను నిజమే చెప్తున్నాను. ఆ దైవం సాక్షిగా చెప్తున్నాను. అత్యాశ నష్టానికి దారి తీస్తుందని ఈరోజు ఈ వర్షం నాకు కనువిప్పు కలిగించింది. నేనేం చేసినా చివరికి నా అత్యాశ ఈ నీటి రూపంలోనే నాకు శిక్ష వేసింది. పశ్చాత్తాపంతో చెప్తున్నా, నువ్వు లక్ష్మి నన్ను క్షమించండి. మంచి మనసుతో చేసిన వ్యాపారమే శాశ్వతంగా నిలబడుతుంది వెంకటయ్య. సర్లే, పద వెళ్దాం. రేపటి గురించి తర్వాత ఆలోచిద్దాం. నిజాయితీగా చేసే చిన్న వ్యాపారం కూడా ₹1,00,00,000 లాభంతో సమానం. పశ్చాత్తాపం చాలా గొప్పది. ఈ రోజు నీకు నష్టం జరిగినా రేపు నీకు మంచి జరుగుతుంది. వెంకటయ్య కన్నీళ్లు తుడుచుకుని రామయ్య సహాయంచుకుని ఇంటికి బయలుదేరాడు. ఆ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కాని వెంకటయ్య మనసులో మాత్రం ఒక శుభ్రమైన ఆలోచన, ఒక కొత్త ఆరంభానికి దారితీసే సత్యం మొదలైంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, అత్యాశ అన్నింటికీ మూలం. మోసంతో సంపాదించింది ఎప్పటికీ నిలబడదు. ఎవరికైనా మనం ఏమిస్తామో అదే మనకు తిరిగి లభిస్తుంది. ప్రకృతి లేదా దైవం మోసాన్ని సహించవు. ధర్మమే ఎప్పటికీ నిలబడే ఏకైక మార్గం. చెరుకువాడ గ్రామంలో బంగారాజు గారి పేరు తెలియని వారు లేరు. ఆయన తండ్రి పెదరాజు గారి చేతికి ఎముక లేదంటారు ఆ ఊరి జనం. ఎందుకంటే ఆ ఊర్లో ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు పెదరాజుగారు. ఆయన అలా ఊర్లో దానధర్మాలు చేసి చేసి వారి ఆస్తులు మొత్తం కరిగిపోయాయి. వారి వారసులైన బంగారాజు, చినరాజు దానధర్మాలు చేయకపోయినా వారి మాటకు ఊర్లో ఘనమైన పలుకుబడి ఉండేది. బంగారాజు భార్య శకుంతల, చినరాజు భార్య శ్యామల, వీరిది ఉమ్మడి కుటుంబం. ఒకరోజు పెదరాజుగారు 2 కొడుకులను పిలిచి, బంగారాజు, చిన్నరాజు, మా తండ్రులు తాతలిచ్చిన ఆస్తులన్నీ నేను దాన ధర్మాల్లో ఊరి జనానికి పంచేశాను. నీకు మిగిలిందల్లా ఈ ఇల్లు, 2 ఎకరాల పొలం మాత్రమే. నా ఊపిరి ఉన్నంత వరకు మీరిద్దరూ కలిసే ఉండాలి. ఏ కారణం చేతైనా మన కుటుంబం విడిపోవడం నాకిష్టం లేదు. మీరు చదువుకోకపోయినా మీకు చదువుకున్న భార్యల్నిచ్చి పెళ్లి చేశాను. ఇంటి బాధ్యత మీ భార్యలకు అప్పగించండి. మీకెటువంటి సమస్య వచ్చినా ఇంట్లో అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని సరైన నిర్ణయం తీసుకోండి. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాం. 2 అన్నదమ్ములు సరే అని ఒప్పుకుంటారు. బంగారాజు, చిన్నరాజుకి జీవనోపాధి వ్యవసాయం. వీరికున్న ఆ 2 ఎకరాల భూమిలోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. ఒకరోజు 2 అన్నదమ్ములు పొలంలో పనిచేస్తూ ఉండగా, అన్నయ్య, ఈసారి పంటకి ఎరువులు వేయడానికి డబ్బు కోసం అప్పు చేయవలసి వచ్చేలా ఉంది. నిజమేరా, చేతిలో డబ్బులన్నీ అయిపోయాయి. కానీ పెదరాజు కొడుకులు అప్పు చేశారని ఊర్లో తెలిస్తే చాలా చిన్నతనంగా ఉంటుంది. తప్పదన్నయ్యా, ఈసారికి తప్పు చేయక తప్పేలా లేదు. ఆ అప్పుల అప్పారావుతో మాట్లాడాను. తను మనకి అప్పిస్తా అని అన్నాడు. సరే, అప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మనం అప్పు చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదని ముందుగా చెప్పు.
అలాగే అన్నయ్య. అని చిన్నరాజు అప్పుల అప్పారావు దగ్గరికెళ్ళి తనకు 5,000 రూపాయల అప్పు కావాలని అడుగుతాడు. పెదరాజు కొడుకులకు అప్పివ్వడం నేను చేసుకున్న మహాభాగ్యం. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అవసరం వచ్చినప్పుడు అప్పు చేయక తప్పదు కదా. నేను మీ దగ్గర అప్పు తీసుకుంటున్నట్టు ఊర్లో ఎవరికీ చెప్పొద్దు. ఎందుకంటే మా నాన్నగారి ఊర్లో ఏ విధంగా బ్రతికారో మీకు తెలుసు. ఆయనకు తలవంపులు తెచ్చే పని మేం చేయకూడదు. అందుకే ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. సరే, అలాగే కానివ్వండి. నేనెవ్వరికీ చెప్పను. కానీ మీరీ కాగితం మీద సంతకం చేయండి. సంతకమా? దేనికి? చిన్నరాజు గారికి అప్పు చేయడం ఇదే తొలిసారి. అందుకే ఆశ్చర్యంగా అడుగుతున్నారు. మీరు నా దగ్గర అప్పు తీసుకుంటున్నట్టుగా సంతకం చేయండి. ఇప్పుడేగా నేను అప్పు చేస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు అని చెప్పాను. నేను చేస్తున్నది వడ్డీ వ్యాపారం. నా దగ్గర అప్పు తీసుకున్న ప్రతివారు కాగితం మీద సంతకం పెట్టివ్వాలి. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు సంతకం పెట్టడం రాదు. అయ్యయ్యో, నేను మర్చిపోయాను. మీరు చదువుకోలేదు కదా, అందుకే సంతకం పెట్టడానికి ఆలోచిస్తున్నారు. సరే, ఈ కాగితం మీద వేలి ముద్ర వేయండి. ఇక్కడ ఏమీ రాసలేదు. తెల్ల కాగితం మీద వేలి ముద్ర వేయడం సరికాదేమో. రాస్తే మాత్రం మీరేమైనా చదవగలరా చెప్పండి. ఏదో నా నమ్మకం కోసం అక్కడ వేలి ముద్ర వేసి వెళ్ళండి. చిన్నరాజు అక్కడ వేలి ముద్ర వేసి డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గర బంగారాజుని కలిసి, అనయ్య, ఇదిగో అప్పారావు దగ్గర అప్పు తీసుకొనొచ్చాను. డబ్బు జాగ్రత్తగా పెట్టుకో. బంగారాజు ఆ డబ్బు తీసుకుని తన భార్య శకుంతల్ని పిలిచి తనకి డబ్బిస్తాడు. ఈ డబ్బెక్కడదండి? రేపు పొలానికి ఎరువులు కొనడానికి అప్పారావు దగ్గర డబ్బు అప్పు చేశాం. ఇది తీసుకెళ్లి లోపల జాగ్రత్త చెయ్యి. రేపు ఎరువులు కొనడానికి వెళ్ళాలి. డబ్బు అప్పు చేశారా? నాకొక మాట చెప్పుంటే నా నగలు ఇచ్చేదాన్ని కదా. వాటి నమ్మి ఎరువులు కొనొచ్చు. శ్యామలక్కడికొస్తుంది. ఏంటి, డబ్బు అప్పు చేశారా? అవును, మేవేదో తప్పు చేసినట్టుగా మీ ఇద్దరూ మమ్మల్ని అలా అడుగుతున్నారు. అవసరం వచ్చింది కాబట్టే అప్పు చేశాం. మీరు తప్పు చేశారని అండం లేదండి. నా దగ్గర కూడా నగలున్నాయి. అడిగితే ఇచ్చేదాన్ని కదా. భార్యల నగలు అమ్ముకునే స్థితికి పెదరాజు కొడుకులు దిగజారని నలుగురు అనుకుంటే మాకెంత చెడ్డ పేరు. అయితే పెదరాజు కొడుకులు అప్పు చేస్తే తప్పు కాదా? మేము అప్పు చేసినట్టు ఎవరికీ చెప్పొద్దని ఆ అప్పారావు దగ్గర ముందుగా మాట తీసుకున్నాను. ఆ తర్వాతే అప్పు తీసుకున్నాను. అది కాదండి. మా ఆడవాళ్లు బంగారం కొనేదే అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి. మళ్ళీ మనకి డబ్బొచ్చినప్పుడు వాటిని మళ్ళీ కొనుక్కోవచ్చు. సరే సరే, ఈసారికి ఎలాగో అయిపోయింది కదా. మరోసారి అవసరమైతే అలాగే అడుగుతాం, సరేనా? అని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్నరాజు శ్యామల వారి గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, మీ వేలికేదో అంటుకుంది? ఇదా, ఇందాక అప్పు చేసేటప్పుడు అప్పారావు నాతో కాగితం మీద వేలి ముద్ర వేయించుకున్నాడు. నేను మీకెప్పటినుంచి చెబుతున్నాను, సంతకం చేయడం నేర్చుకోండి అని. మీరసలు నా మాట వినడం లేదు. ఇప్పుడు చూడండి, వేలి ముద్ర వేసొచ్చారు. అవును శ్యామల, నేను వేలి ముద్ర వేసేటప్పుడు నాకే చాలా సిగ్గుగా అనిపించింది. నాకు ఈ రోజు నుంచి సంతకం చేయడం నేర్పించు. నేను తప్పకుండా నేర్చుకుంటాను. సరే, మీకు నేను సంతకం చేయడం ఎలాగో నేర్పిస్తాను అని శ్యామల చిన్నరాజుకి సంతకం నేర్పించే పనిలో ఉంటుంది. తర్వాత బంగారాజు చిన్నరాజు మరుసటి రోజు ఎరువులు తెచ్చి పంట పొలానికి వేస్తారు. పంట దిగుబడి బాగా వస్తుంది. పంట మొత్తాన్ని ఇద్దరు అన్నదమ్ములు పట్నంలో అమ్మడానికి తీసుకువెళ్తూ ఉండగా అప్పారావు ఎదురొచ్చి, ఆహా, బంగారాజు, ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చినట్టుగా ఉందే. ఆ దేవుడి దయవల్ల ఈ సంవత్సరం పంట బాగానే పండింది. అమ్మకానికి పట్నం తీసుకువెళ్తున్నాం. మీరు పట్నం దాకా తీసుకువెళ్లి అమ్మవలసిన అవసరమే ఉంది? ఊర్లో నేనే సిద్ధంగా ఉన్నాను కదా. మీ పంట నాకే అమ్మండి. లేదు లేదు, మేం ప్రతి సంవత్సరం మా పంటని పట్నంలో ఒక వ్యాపారికి అమ్ముతూ ఉంటాం. తను మా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తనని కాదని మేమెవ్వరికీ పంటను అమ్మలేము. మీరేమీ అనుకోవద్దు. సరే సరే, అలాగే కానివ్వండి. మరి నా వద్ద చేసిన అప్పుని ఎప్పుడు తీరుస్తారు? పంట అమ్మకానికి తీసుకువెళ్తున్నాం కదా, సాయంత్రం వచ్చి మీ అప్పు తీర్చేస్తాను అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు పంటని పట్నం తీసుకువెళ్లి డబ్బు తీసుకుని ఇంటికొస్తారు. చిన్నరాజు అప్పారావు అప్పు తీర్చడానికి 5,000 రూపాయలు తీసుకుని అప్పారావు దగ్గరకొస్తాడు. అప్పారావు గారు,
నేను మీ దగ్గర తీసుకున్న 5,000 రూపాయలు ఇదిగోండి. అదేంటి చిన్నరాజు గారు, పెదరాజు గారి కొడుకు అయ్యుండి అబద్ధం చెప్పడం సరికాదు. నేను అబద్ధం చెప్తున్నానా? అవును, మీరు నా దగ్గర 20,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఇప్పుడు 5,000 అని మాట మారుస్తున్నారు. నేను మీ దగ్గర తీసుకుంది 5,000 కదా, ఇప్పుడు 20,000 అంటారేంటి? అందుకనే నేను ముందు జాగ్రత్తగా మీతో వేలిముద్ర వేయించుకున్నాను. కావాలంటే ఈ కాగితం చూడండి, ఇందులో ఏముందో. నాకు చదువు రాదని తెలిసి కూడా నా కాగితం చూపిస్తున్నారా? అందులో ఏముందో మీరే చదివి చెప్పండి. ఇందులో మీరు నా దగ్గర 20,000 రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా రాసుంది. మీరిందులో వేలిముద్ర కూడా వేశారు. అంటే మీరు నాకు 20,000 రూపాయలు చెల్లించాల్సిందే. ఇదంతా మోసం. నాతో తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయించుకొని ఇప్పుడు 20,000 ఇచ్చానని అబద్ధం చెప్తున్నారా? మర్యాదగా డబ్బు కట్టండి, లేదా రేపు పంచాయతీలో చూసుకుందాం. సరే, పంచాయతీలోనే చూసుకుందాం అని చెప్పి చిన్నరాజు ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చి ఇంట్లో అందరికీ జరిగిన విషయం చెప్తాడు. ఆ అప్పారావుకి ఎంత గర్వం! నేను చేసిన సహాయంతో వడ్డీ వ్యాపారం చేస్తూ నా కొడుకుల్నే ఇబ్బంది పెడతాడా? రేపు పంచాయతీలో వాడి సంగతి తేలుస్తా. మావయ్య గారు, మీరు కంగారు పడకండి. అప్పారావుకి తగిన శాస్తి జరిగేలా నేను చూసుకుంటాను. తన దగ్గర ఈయన వేలిముద్ర వేసిన కాగితం ఉంది. మళ్ళీ ఎవరినీ మోసం చేయకుండా తనకి తగిన గుణపాఠం నేర్పిస్తాను అని మరుసటి రోజు పంచాయతీకి కుటుంబం మొత్తం వస్తారు. గ్రామ పెద్ద పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. అప్పారావు తన వాదన వినిపిస్తాడు. అయ్యా, పెదరాజు కుమారుడు చిన్నరాజు నా దగ్గర 20,000 రూపాయలు డబ్బు అప్పుగా తీసుకుని ఇప్పుడు 5,000 అని మాట మారుస్తున్నాడు. తను నా దగ్గర అప్పు తీసుకునేటప్పుడు కాగితం మీద వేలిముద్ర వేసి మరీ తీసుకున్నాడు. ఇదిగోండి సాక్ష్యం అని కాగితాన్ని గ్రామ పెద్దకిస్తాడు. గ్రామ పెద్ద దాన్ని పరిశీలించి, ఇందులో 20,000 రూపాయలు తీసుకున్నట్టుగా రాసుంది. మరి మీరు 20,000 రూపాయలు ఇవ్వాలి కదా? పెద్దలకు నమస్కారం. ఈ విషయం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. మా వారు అప్పారావు గారి దగ్గర 20,000 రూపాయలు తీసుకున్నారని అప్పారావు గారు చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా తన దగ్గర కాగితం మీద మా వారు వేలిముద్ర వేశారని చెప్తున్నారు. అసలు వేలిముద్ర వేయాల్సిన అవసరం మా ఆయనకి లేదు. ఆయన చక్కగా సంతకం పెడతారు. అలాంటప్పుడు వేలిముద్ర వేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా మోసం. అప్పారావు గారు కావాలనే మా కుటుంబాన్ని పంచాయతీకి పిలిపించారు. పెద్దలు పరిస్థితిని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అసలు చిన్నరాజు చదువుకోనేలేదు, అలాంటప్పుడు సంతకం ఎలా పెడతాడు? ఒకవేళ తనకు సంతకం పెట్టడం వస్తే పెద్దలందరి ముందు ఇప్పుడు సంతకం పెట్టమని చెప్పండి, చూద్దాం. ఒకవేళ తను సంతకం పెడితే నేను చేసింది మోసమని నేనే ఒప్పుకుంటాను. మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను. లేదంటే 20,000 రూపాయలు నాకు చెల్లించాల్సిందే. పెద్దలందరి ముందు అప్పారావు గారు మాట మీద నిలబడాలి. నేను మా వారితో ఇక్కడే సంతకం పెట్టిస్తాను అని చిన్నరాజును పిలిచి కాగితం మీద సంతకం పెట్టమని చెప్తుంది. చిన్నరాజు అందరూ చూస్తూ ఉండగా కాగితం మీద సంతకం పెట్టి చూపిస్తాడు. అప్పుడు గ్రామ పెద్ద ఇలా అంటారు. చిన్నరాజు చక్కగా సంతకం పెట్టి అందరి ముందు చూపించాడు. అంటే అప్పారావు చేసింది మోసమని నిరూపితమైంది. పెద్దరాజు గారి కుటుంబాన్ని పంచాయతీకి పిలిచి వారిని కించపరిచేలా మాట్లాడినందుకు అప్పారావుకి 100 కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాను. అప్పారావు పెదరాజు కుటుంబం కాళ్ల మీద పడి ప్రాధేయపడతాడు. అయ్యా పెదరాజు గారు, నేను చేసింది తప్పు. మీ కుటుంబం గురించి తెలిసి కూడా నేనే తప్పు చేశాను. నన్ను మన్నించండి. నేను 100 కొరడా దెబ్బలు భరించలేను. శిక్ష పూర్తయ్యేసరికి నా ప్రాణం పోతుంది. మీరే ఏదో రకంగా జాలి చూపించి నన్ను రక్షించండి. శ్యామల ముందుకొచ్చి అప్పారావుని పైకి లేపి ఇలా అంటుంది. అప్పారావు గారు, పెదరాజు గారి కుటుంబాన్ని అవమానించాలని చూశారు. మీకు తగిన గుణపాఠం చెప్పాలని మేం నిర్ణయించుకున్నాం. ఇకనైనా మీరు మారి మీ దగ్గర అప్పు చేసిన వారిని హింసించకుండా సక్రమంగా ఉంటారని భావిస్తున్నాను. తర్వాత గ్రామ పెద్దవైపు చూస్తూ, అవసరం ఉండి అప్పారావు గారి దగ్గర 5,000 రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవం. మా వారికి చదువు రాదని తెల్ల కాగితం మీద వేలిముద్ర వేయించుకుని 5,000కు బదులు 20,000 రూపాయలని తప్పుడు రాతలు రాశారు. దానికి అప్పారావు గారికి తగిన శాస్తి జరిగింది. ఇదిగోండి వారికి ఇవ్వాల్సిన 5,000 రూపాయలు. ఒకరి సొమ్ము ఆశించేవాళ్లం కాదు. పెద్దలు పెద్ద మనసు చేసుకుని వారికి శిక్ష తగ్గించగలరని మనవి చేసుకుంటున్నాను. గ్రామ పెద్ద శ్యామల మాటలు విని అప్పారావుకి శిక్ష లేకుండా మందలించి వదిలేస్తారు.
పంచాయతీకొచ్చిన జనంలోంచి ఒకరు ముందుకొచ్చి, పెదరాజు గారి కుటుంబంలో అందరూ తెలివైన వారే. పెదరాజు గారి కుటుంబం తెలివైన కుటుంబం. అలా కాదు, పెదరాజు గారి కుటుంబం తెలివైన ఉమ్మడి కుటుంబం అని చెప్పాలి అని అంటాడు చిన్నరాజు. అందరూ ఆనందంగా ఇంటికెళ్తారు. పెదరాజు గారి కుటుంబానికి ఒకరికి సహాయం చేయడం తప్ప మోసం చేయడం తెలియదని ఊరి జనమంతా కొనియాడతారు.